హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక అమ్మాయి రిజెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే అసలు ఏం చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే అమ్మాయి రిజెక్ట్ చేయదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, కాకపోతే తను నన్ను రిజెక్ట్ చేసేస్తుంది, అలా ఎందుకు అవుతుందండి అని అడుగుతారు. తను ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదు, తనకు వేరే ఎవరిపైనైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ మీ లైఫ్లో కూడా ఉందా? అయితే ఫ్రెండ్స్, అమ్మాయిలు రిజెక్ట్ చేయడానికి వేరే కారణాలు ఉంటాయండి. ఎలా ఉంటే అమ్మాయిలు రిజెక్ట్ చేయకుండా ఉంటారో తెలుసుకునే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే కదా మీకు టిప్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సే ఉండదండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నీట్గా క్లీన్గా ఉండండి. అమ్మాయిలు నీట్గా ఉంటే అబ్బాయిలను ఇష్టపడతారు. మీ బాడీకి సరిపోయే డ్రెస్, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా ఆ అమ్మాయి కనిపిస్తే నవ్విస్తూ మాట్లాడండి. ఓకేనా? మీరు నవ్వుతూ మాట్లాడండి, అలాగే మీ మాటలతో తను నవ్వాలి కూడా, అలా చేయండి. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వకండి. ఎందుకంటే బేసికల్లీ అమ్మాయిలకి ఎమోషనల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషనల్స్తో అబ్బాయిల్లో చూస్తే అమ్మాయిలకి వింతగా అనిపిస్తుంది. ప్రతిదానికి తనతో ఆర్గ్యూ చేసే పని ముందు వేసుకోకండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అనేది అమ్మాయిలకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఎప్పుడైనా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని వర్షం కురిపించండి. అలా చేశారనుకోండి, కర్మగాలినట్టే, ఇక ఇంకెప్పుడు కూడా మీ మొహం కూడా చూడదు. అందుకని మీ మెసేజ్కి ఎప్పుడైనా రిప్లై ఇవ్వకపోతే ఇలాంటి క్వశ్చన్స్, నువ్వు ఎందుకు ఇస్తలేవు, నువ్వు ఏం చేస్తున్నావు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వవా అనే క్వశ్చన్స్ మాత్రం అస్సలు వేయకండి. తనకి కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి, తనే మీకు రిప్లై ఇస్తుంది. ప్రతిసారి మీరే ముందుగా మెసేజ్ చేయకండి. అలా చేస్తే మిమ్మల్ని ఫ్రెండ్స్ జోన్లో వేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఓకే చెప్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. గుడ్ లక్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక అమ్మాయి రిజెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే అసలు ఏం చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే అమ్మాయి రిజెక్ట్ చేయదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, కాకపోతే తను నన్ను రిజెక్ట్ చేసేస్తుంది, అలా ఎందుకు అవుతుందండి అని అడుగుతారు. తను ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదు, తనకు వేరే ఎవరిపైనైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ మీ లైఫ్లో కూడా ఉందా? అయితే ఫ్రెండ్స్, అమ్మాయిలు రిజెక్ట్ చేయడానికి వేరే కారణాలు ఉంటాయండి. ఎలా ఉంటే అమ్మాయిలు రిజెక్ట్ చేయకుండా ఉంటారో తెలుసుకునే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే కదా మీకు టిప్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అమ్మాయిలు మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సే ఉండదండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నీట్గా క్లీన్గా ఉండండి. అమ్మాయిలు నీట్గా ఉంటే అబ్బాయిలను ఇష్టపడతారు. మీ బాడీకి సరిపోయే డ్రెస్, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా ఆ అమ్మాయి కనిపిస్తే నవ్విస్తూ మాట్లాడండి. ఓకేనా? మీరు నవ్వుతూ మాట్లాడండి, అలాగే మీ మాటలతో తను నవ్వాలి కూడా, అలా చేయండి. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వకండి. ఎందుకంటే బేసికల్లీ అమ్మాయిలకి ఎమోషనల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషనల్స్తో అబ్బాయిల్లో చూస్తే అమ్మాయిలకి వింతగా అనిపిస్తుంది. ప్రతిదానికి తనతో ఆర్గ్యూ చేసే పని ముందు వేసుకోకండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అనేది అమ్మాయిలకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఎప్పుడైనా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని వర్షం కురిపించండి.
అలా చేశారనుకోండి కర్మగాలినట్టే, ఇక ఇంకెప్పుడు కూడా మీ మొహం కూడా చూడదు. అందుకని మీ మెసేజ్కి ఎప్పుడైనా రిప్లై ఇవ్వకపోతే ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు ఎందుకు ఇస్తలేవు, నువ్వు ఏం చేస్తున్నావు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వవా అనే క్వశ్చన్స్ మాత్రం అస్సలు వేయకండి. తనకి కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి, తనే మీకు రిప్లై ఇస్తుంది. ప్రతిసారి మీరే ముందుగా మెసేజ్ చేయకండి. అలా చేస్తే మిమ్మల్ని ఫ్రెండ్స్ జోన్లో వేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఓకే చెప్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. గుడ్ లక్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.